తులసి లక్ష్మి కూడా నిన్ను ప్రాణంగా ప్రేమించిందిరా. కాని ఆ ప్రేమను చంపుకొని నిన్ను వదులుకొని సంజయ్తో తాళి కట్టించుకుంది. నువ్వు కూడా లక్ష్మిని వదిలేరా, నీ మనసులో నుంచి తీసేయ్. అన్నయ్య, రేవతి వదినంటే నీకు చాలా ప్రేమ. నువ్వు వదిన లేకుండా బతకగలవా? రేయ్, తను నా భార్యరా, కానీ లక్ష్మి నీ భార్య కాలేదు. లక్ష్మి మెళ్ళో నేను తాళొక్కటే కట్టలేదన్నయ్య. మనసు ఇచ్చి పుచ్చుకున్నాం. మేము ఎప్పుడో భార్యాభర్తలం అయిపోయాం. లక్ష్మి లేకుండా నేను బతకలేను. లక్ష్మి లేకుండా నేను బతకలేను. లక్ష్మి లేకుండా నేను బతకలేను. లక్ష్మి లేకుండానే బతకలరా. లక్ష్మి మీద నీకున్న ప్రేమ గురించే నువ్వింతలా పిచ్చుడు వైపోతున్నావే. మరి నీ మీద మేమందరం పెట్టుకున్న ప్రేమ ఏం కావాలి? ఒక కుటుంబం కంటే ఒక అమ్మాయి ప్రేమే నీకెక్కువైందా? అమ్మా, నాకు నా కుటుంబం ముఖ్యమే. కానీ నా కుటుంబం తర్వాత నాకంటూ కావాల్సింది లక్ష్మి. లక్ష్మి లేకుండా నేను బతకడం అంటే ఇంపాసిబుల్ అమ్మా. లక్ష్మి నేను మర్చిపోలేనమ్మా. లక్ష్మి నేను మర్చిపోలేను. జ్యోతి, 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 ఏంట్రా వీడు? నందిని, 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 ఏమైంది అంకుల్? ఆ తులసి వాణ్ణి బయటికి తీసుకొచ్చేసింది నందిని. అవును అంకుల్, ఆ తులసి కాలేజ్కి వెళ్ళి ఏం చదువుకుందో కానీ ప్రపంచాన్ని మాత్రం మొత్తం చదివేసింది. రియల్ గా ఒక క్రైమ్ ఎలా జరుగుతుంది, క్రిమినల్స్ ఎలా పట్టుబడతారు, రియల్ గా కాకుండా కొన్ని తప్పుడు కేసులు ఎలా పెడతారు, ఎలా కొందరిని ఇరికిస్తారనేది బాగా స్టడీ చేసినట్టు ఇన్వెస్టిగేషన్ చేసి మరీ కొడుకుని నిర్దోషిగా కోర్టులో ప్రూవ్ చేసిందంట. ఇందాకే ఆఫీసర్ కాల్ చేసి చావు కబురు చల్లగా చెప్పాడు. మన పేర్లు బయటికి రాకపోవటం మనం అదృష్టమని కూడా చెప్పాడు. వాడు అడిగిన దానికంటే డబ్బులు ఎక్కువే ఇచ్చాం కదమ్మా, అందుకే మన పేరు రాకుండా ఫేవర్ చేశాడు. ముఖ్యంగా ఇప్పుడు నా కూతురు లక్ష్మితో మాట్లాడాలి. ఒకసారి పిలమ్మా. అలాగే అంకుల్. లక్ష్మి, లక్ష్మి, మీ నాన్న వచ్చారు, ఒకసారి లేరా? హాయ్ అంకుల్. హాయ్ బాబు. నువ్వు ఉన్నా పర్వాలేదు. నీ దగ్గర ఇదేం దాచే విషయం కాదు. నువ్వు లక్ష్మి సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యం. నాన్న, నేను ఇక్కడ సంతోషంగా లేనని, ప్రతిరోజు నువ్వు అనుమానంతోనే గడుపుతున్నావని అర్థమైంది. నేను ఇక్కడ సంతోషంగానే ఉన్నాను. దయచేసి లేనిపోని అనుమానాలతో మీరు ఇక్కడికి రాకండి. నువ్వు సంతోషంగా ఉంటే అంతకంటే కావాల్సింది నాకేముంటుంది? కానీ నువ్వేంటో నాకు తెలుసు కనుక నాకుండే భయాలు నాకున్నాయి. ఏంటి మీ భయం? జ్యోతిరాదిత్య గురించేనా, తులసి అత్తయ్య గురించేనా? చాలా కరెక్ట్గా చెప్పావు. కానీ నేను వాళ్ళకి భయపడటం లేదు. వాళ్ల వైపు మొగ్గు చూపి నా పరువు, నందిని ఇంటి పరువు ఎక్కడ తీస్తావనన్న భయం. బెయిల్ మీద రిలీజ్ అవ్వడమే కష్టం అనుకున్న జ్యోతి పూర్తిగా కేసులోంచి బయటపడ్డాడు, ఇంటికొచ్చేశాడంట. జ్యోతిరాదిత్య ఇంటికొస్తే నాకేంటి, జైల్లో మగ్గితే నాకేంటి?
ఈ విషయం నాకెందుకు చెప్తున్నారు? వెరీ గుడ్ లక్ష్మి. ఈ మాటను మనస్ఫూర్తిగా అంటున్నావో పైకి అంటున్నావో కానీ వినటానికి చాలా సంతోషంగా ఉంది. ఎస్ అక్క, వన్స్లో బ్రేకప్ అయిపోయి వేరే వాళ్ళతో పెళ్లి జరిగిపోతే ఇలాగే థింక్ చేయాలి. వెరీ గుడ్ లక్ష్మి. లక్ష్మి అలా ఆలోచించి గడప దాటకుండా ఉంటే మంచిది బాబు. కానీ ఆ తులసి వల్ల జ్యోతి వల్ల మనసు దారి మళ్ళీ జ్యోతితో మాట్లాడాలని కలవాలని వెళితే ఇక్కడ మీ కాపురం మొక్కలైపోతుంది. అలాంటి పరిస్థితి రాకుండా లక్ష్మికి ఒక చిన్న హెచ్చరిక చేద్దామని వచ్చాను. ఒకసారి అమ్మగారిని చూపించు. అలాగే అన్నా. అమ్మ మన ఫామ్ హౌస్లోనే ఉంది. సరదాగా పంపించాను అనుకోకు. హౌస్ అరెస్ట్ చేయించి మనుషుల్ని పెట్టించాను. ఆ జ్యోతి జైలు నుంచి బయటకు వచ్చాడు. ఇప్పుడు మీ అమ్మ జైలు శిక్ష అనుభవిస్తుందన్నమాట. నువ్వు సంజయ్ సంతోషంగా ఉండాలి. నందిని చెప్పినట్టు నువ్వు నడుచుకోవాలి. కానీ జ్యోతి గురించి కానీ ఆ తులసి గురించి కానీ ఆలోచించకూడదు. గడప దాటకూడదు. గడప దాటావనుకో మీ అమ్మను ఉరేసి చంపరం. అది నా పీక్ కూడా చుట్టుకుంటుంది. చాలా స్మార్ట్గా నా మీద ఎవ్వరికీ అనుమానం రాకుండా ఫినిష్ చేసేస్తాను. ఎలాగని అడగవేంటి? తాగడానికి తినడానికి ఏమీ ఇవ్వను. ఆకలితో ఒకరోజు తట్టుకోవచ్చు, దాహంతో 2 రోజులు తట్టుకోవచ్చు. కానీ 3వ రోజు ఏంటి? 4వ రోజు, 10వ రోజు పరిస్థితి ఏంటి? చచ్చిపోతుంది కదా. నందిని మాట నువ్వు వినకపోయినా, సంజయ్తో నువ్వు సంతోషంగా కలిసి మెలిసి ఉండకపోయినా మీ అమ్మ చావు నువ్వు చూడాల్సిందే. అమ్మా తల్లి, 10 నెలలు తిరిగేలోపు నువ్వు పాపనో బాబునో కని నా చేతిలో పెట్టాలి. అర్థమైందా? బాబు సంజయ్, మనవడు కావాలని నేను ఆశపడుతున్నాను. ఓకే. లక్ష్మి నువ్వు చేయి చేసుకున్న భరిస్తాను, కానీ నా లక్ష్మి మాత్రం గడప దాటకుండా ఉండాలి. మీ ఇద్దరి జీవితాలు బాగుండాలి. అంకుల్, లక్ష్మి తండ్రిగా సంజయ్ మావయ్యగా మీరిలా ఆశించటం ఏమాత్రం తప్పు కాదు. సంజయ్, లక్ష్మి తరపున మీ మామయ్యకు నువ్వు ప్రామిస్ చేయరా? అంకుల్ హ్యాపీగా ఉంటారు.
అలాగే అక్క. అంకుల్, లక్ష్మి గురించి మీరేం టెన్షన్ పడకండి. 1 ఇయర్ లోపు మీరు తాతయ్య అవుతారు. లక్ష్మి తరపున నా తరపున మీకు ప్రామిస్ చేస్తున్నాను. మీరు హ్యాపీగా ఉండండి. నువ్వు అన్నది నెరవేరితే చాలు బాబు. లక్ష్మి, టేక్ కేర్. నందిని, ఉంటానమ్మా. అలాగే అంకుల్, బాయ్. ఉంటాను బాబు. ఓకే అంకుల్. బంగారు తల్లి. యు పోక్ మీ, ఐ స్క్రాచ్ యూ. అందరూ భోంచేసి వెళ్లారు. జ్యోతిని ఇంటికి తీసుకొచ్చినందుకు అందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్లారు. ఝాన్సీ ఈశ్వర్ల మధ్య ఎంతవరకు అయితే ఎడబాటు అలాగే ఉంది. కానీ ఈ రాత్రి అత్తయ్య గారు, అత్తయ్య గారు. ఝాన్సీ, ఏంటి అత్తయ్య గారు అంతో లెక్కిపడ్డారు? ఏం లేదు ఝాన్సీ, ఏదో ఆలోచనల్లో ఉన్నాను. అంతా నిశ్శబ్దంగా ఉంది. ఒక్కసారిగా నువ్వు పిలిచేసరికి కాస్త ఉలిక్కిపడ్డాను, అంతే. మనమేమి చీకటి అడవిలో లేం అత్తయ్య గారు. ఇంట్లోనే ఇంత వెలుతురులోనే కదా ఉన్నాం. పైగా ఇదేమి మిడ్ నైట్ కాదు. ఈశ్వర్కి నాకు మధ్య ఫస్ట్ నైట్ జరగబోయే చాలా మంచి రాత్రి. ఏడాది తిరిగేలోపు నేను ఇంటికి వారసుడినో వారసురాలనో ఇస్తానని మా అమ్మకి, మా నాన్నకి, మీకు మాటిచ్చాను. ఇంటి పెత్తనం అంతా నాకు అప్పగిస్తానని మీరు నాకు మాటిచ్చారు. ఇక ఈశ్వర్తో నా దాంపత్య జీవితం మొదలవుతుందనే టైంకి జ్యోతి పెళ్లి పెట్టుకోవడం, అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇక ఆ మూడ్తో ఈశ్వర్ చాలా అప్సెట్ అయిపోయాడు. జ్యోతి సేఫ్గా ఇంటికి వచ్చేదాకా తన వైపు నన్ను అస్సలు చూడొద్దని చెప్పేశాడు. ఆహా, వాడంతే. వాడికి తమ్ముడంటే ప్రేమ, ప్రాణం. తమ్ముడంటే ఈశ్వర్కి ప్రాణం, కొడుకంటే మీకు ప్రాణం. ఒకరి కోసం ఒకరు మీరు నిలబడ్డం నిజంగా చాలా గ్రేట్ అత్తయ్య గారు. మొత్తానికి మీరే రంగంలోకి దిగి పోలీస్ టీం చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ అంతా మీరు చేసి చాలా కష్టపడి జ్యోతిని ఇంటికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈశ్వర్ చాలా రిలీఫ్ అయ్యాడు. ఇక మా కొత్త జీవితానికి ఇలాంటి పాత విషయాలు ఏమీ అడ్డుపడవు. మీ అబ్బాయితో నా లైఫ్ సెట్ అయిపోయినట్టే. మా అమ్మ నాన్నలు కోరినట్టు, నేను మీకు మాటిచ్చినట్టు పాపనో బాబునో కనిచ్చే బాధ్యత నాది. ఇంటి పెత్తనం నాకు అప్పగించాల్సిన బాధ్యత మీది, మర్చిపోకండి. అదిగో రేవతి కూడా వచ్చింది. అంతా వినే ఉంటుంది కదా రేవతి? విన్నాను. అత్తయ్య గారు ఒకసారి మాటిస్తే వెనక్కి తీసుకోరు. అవునవును, అది ప్రాక్టికల్గా కూడా చూస్తున్నాం కదా. నందినితో ఛాలెంజ్లో ఓడిపోయి వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి వెళ్తుంది. అత్తయ్య గారి మీద నాకు నమ్మకం ఉంది. ఇంటి పెత్తనం నాకు వచ్చాక మాత్రం నువ్వు ఇంటి పెద్ద కోడలు అనే పొగరు తగ్గించుకో. నేను చెప్పినట్టు వినాలి. ఝాన్సీ, ఒకరు చెప్పినట్టు ఒకరు వినటం కాదు, అర్థం చేసుకోవడం ముఖ్యం. ఝాన్సీ, నీ మీద నాకు ఎలాంటి పంతం లేదు. ఇంటి బాధ్యతలన్నీ నువ్వే తీసుకో.
నన్ను తోటికోడలుగా చూస్తే చాలు. ఆఫీస్లో పియ్యేలాగా అస్సలు చూడకూడదు. పంతం లేదని ఈ తులసి ముందు చాలా గొప్పగా నటిస్తా. నాతో పెట్టుకోవాల్సిన గొడవలన్నీ పెట్టుకుంటా. పాపనో బాబునో నేను కన్నాక నా టార్చర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చూస్తూ ఉండు. ఏంటి అలా ఆలోచిస్తున్నావు? ఏం లేదక్క, అంటే చాలా హ్యాపీ మూడ్లో ఉన్నాను. అనవసరంగా నా మూడ్ ఎందుకు ఇప్పుడు పాడు చేసుకోవడం. ఉంటాను. గుడ్ నైట్ అత్తయ్య గారు. రేవతి, నువ్వు వెళ్ళి పడుకో. అలాగే అత్తయ్య. జ్యోతి గురించి టెన్షన్ పడుతూ రాత్రంతా మీరు మేల్కోకండి. మీరు కూడా ప్రశాంతంగా పడుకోండి అత్తయ్య. గుడ్ నైట్. గుడ్ నైట్. రేవతి, నాకిప్పుడు జ్యోతి టెన్షన్ కంటే ఝాన్సీ టెన్షనే ఎక్కువైంది. ఝాన్సీని ఎలా ఆపాలి? ఈశ్వర్ ఝాన్సీల ఫస్ట్ నైట్ జరగకూడదు. ఎలా ఆపాలా అని ఆలోచిస్తుంటే ఒక్క ఐడియా కూడా తోచట్లేదేంటి? భగవంతుడా, ఏదో ఒక ఐడియా వెంటనే నా బుర్రకు తట్టిలచ్చి వెంటనే వాళ్ళని ఆపాలి. అలాగని నేను కావాలని ఆపుతున్నట్టు అస్సలు నా మీద ఝాన్సీకి అనుమానం రాకూడదు. ఇప్పుడేం చేయాలి? ఎలా ఆపాలి? జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వు వల్లితే నన్ను ఎగసి కెరటాన్నవుతాను. హే మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసెనే, ఏ నీటి చెమ్మది చలేని దాహమేసెనే. జల జల జలపాతం. అక్కడే నిలబడ్డావే, రా. మన పెళ్ళైన దగ్గర నుంచి మన మధ్య గ్యాప్ కంటిన్యూ అవుతుండడం వల్ల మన బెడ్రూమ్ని మాక్సిమం మన ఆఫీస్ రూమ్ లానే వాడుతున్నాం. అవును ఝాన్సీ. బెడ్రూమ్ అనేది స్టడీ రూమ్ కాదు, ఆఫీస్ వర్క్ ప్లేస్ అసలే కాదు. అందులోనూ కొత్త జీవితంలో కడుగు పెడుతున్న కపుల్కి అలాంటి అట్మాస్ఫియరే ఈ రూమ్లో కనిపించకూడదు. ఈ రోజు నుంచి సారీ ఈ రాత్రి నుంచే నైట్ ఆఫీస్ వర్క్స్ అవాయిడ్ చేద్దాం ఝాన్సీ. జ్యోతి కూడా సేఫ్గా ఇంటికి వచ్చేసాడు. నా మనసు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది.
మన మ్యారిటల్ లైఫ్ని మంచి మంచి మెమరీస్ ఉండేలా ప్లాన్ చేద్దాం. ప్లాన్ చేద్దామని మళ్ళీ మీ అమ్మతో చెప్పించి పంతులు గారిని పిలిపించి శాంతి ముహూర్తాలు పెట్టించాలని ట్రై చేస్తావేమో. నో నో నో, అలాంటిది ఏం లేదు. అమ్మ అన్నట్టు నీ కెరీర్ గురించి, నీ ఫ్యూచర్ గురించి ఆలోచించు. లక్ష్మియే నా ఫ్యూచర్ అన్నయ్య. నీ ఫ్యూచర్ అంటావేంట్రా? నీకేమన్నా పిచ్చి పట్టిందా? లక్ష్మి సంజయ్తో బతకలేదని ప్రూవ్ చేసి విడాకులు ఇప్పించేసి లక్ష్మిని నా సొంతం చేసుకుంటాను. అంత అగ్రెసివ్గా తయారయ్యేవేంట్రా? లక్ష్మి అంటే నాకంత ప్రాణం అన్నయ్య.